అందరికీ కాళ్ళకి సార్ మీకు అయితే సవాసం చెప్పండి క్లారిటీ అప్పుడే చూపిస్తే అయిపోయేది. మీరు ఉండండి, చూద్దాం ఎదురా బాబు. చెప్పు. సోల్డ్ డార్మెంట్స్ అన్నది 2 రోజులు హాలిడేస్ వచ్చేసరికి డార్మెంట్ క్లీన్ లేదు సార్. రోజు పేరెంట్స్ వచ్చి స్వీట్స్ తెచ్చుకున్నాం సార్. వాసనకి నైట్ అయిపోయింది. ఎంతమంది ఖర్చు వచ్చిన 13 సార్. ఖర్చు పేరు చందన సార్. గురుమంగళపాడు బీసీ రెసిడెన్షియల్కి హెచ్ఎస్ పిల్లలకి 2 days హాలిడేస్ వచ్చినాయి, సండే మండే. సో ఆ 2 daysలో వాళ్ళు రోజు అయితే టీచర్స్ వచ్చి డార్మెటరీస్ ఖచ్చితంగా చెక్ చేస్తారు, కిట్ ఇన్స్పెక్షన్ చేసి ఎలా ఉందో నీట్గా చూసుకుంటారు. 2 days టీచర్స్ ఉండరు, డ్యూటీ టీచర్స్ మాత్రమే 2 డ్యూటీ టీచర్స్ ఉంటారు, 4 డ్యూటీ టీచర్స్ ఉంటారు. సో సండేస్లలో కిట్ ఇన్స్పెక్షన్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ రోజు వాళ్ళు పేరెంట్స్ కూడా వస్తారు సార్. ఎందుకంటే ఫెస్టివల్స్ ఉన్నాయి ఆ 2 రోజులు. వాళ్ళు స్నాక్స్ ఏం తెచ్చి ఇచ్చారో పిల్లలకి, మాకు స్వీట్స్ అని చెప్పడానికి లేదు, స్నాక్స్ ఉంటాయి వాళ్ళ పెట్టెలలో. ఆ స్నాక్స్ కోసము వాళ్ళు నైట్ పడుకున్న తర్వాతనే, మెలకుగా ఉన్నప్పుడు ఏం కాదు, పడుకున్న తర్వాతనే పిల్లలకి వాళ్ళు వరుసగా పడుకుంటారు బెడ్స్ పైన. పడుకున్న ప్రతి పిల్లగానికి మామూలుగానే కరిసిన ఆ 2 days అయిపోగానే మేము వచ్చినాం కదా, మార్నింగ్ రాగానే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయగానే బొడ్డుపల్లి పిహెచ్సికి తీసుకెళ్ళినాం సార్. బొడ్డుపల్లి పిహెచ్సికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్షియల్గా ఉంచమని చెప్పినాం మేము. కాకపోతే వాళ్ళు ఎలా లీక్ చేసిరో ఆ విషయం మాకైతే తెలియదు సార్. మేము కాల్ చేస్తే మా దగ్గర నుంచి వెళ్ళలేదు, ప్రెస్ వాళ్ళే మమ్మల్ని ఫోర్స్ చేసిరు, మేము ఇచ్చేసామని చెప్పింది అంతే సార్. వీళ్ళకు ఏఆర్వి ఇప్పించినాము, టీటీ కూడా ఇప్పించినాం సార్. ట్రీట్మెంట్ టోటల్ ఎంతమంది వరకు జరిగింది? 13 members సార్ టోటల్. రోజు కావాలంటే మీరు ఇప్పుడు కూడా వచ్చి చెక్ చేసుకోండి సార్. మా స్కూల్ ఎంత నీట్గా ఉంటుందో మిగతా స్కూల్స్కి మా స్కూల్స్కి కంపేర్ చేసుకోండి. మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే కంప్లైంట్ మీరు కూడా రైజ్ చేయొచ్చు, దాంట్లో మాకు ఏ ఇబ్బంది లేదు. అప్పుడే చూపిస్తే అయిపోయేది. మీరు ఉండండి, చూద్దాం ఎదురా బాబు. చెప్పు. సోల్డ్ డార్మెంట్స్ అన్నది 2 రోజులు హాలిడేస్ వచ్చేసరికి డార్మెంట్ క్లీన్ లేదు సార్. రోజు పేరెంట్స్ వచ్చి స్వీట్స్ తెచ్చుకున్నాం సార్. వాసనకి నైట్ అయిపోయింది. ఎంతమంది ఖర్చు వచ్చిన 13 సార్. ఖర్చు పేరు చందన సార్. గురుమంగళపాడు బీసీ రెసిడెన్షియల్కి హెచ్ఎస్ పిల్లలకి 2 days హాలిడేస్ వచ్చినాయి, సండే మండే. సో ఆ 2 daysలో వాళ్ళు రోజు అయితే టీచర్స్ వచ్చి డార్మెటరీస్ ఖచ్చితంగా చెక్ చేస్తారు, కిట్ ఇన్స్పెక్షన్ చేసి ఎలా ఉందో నీట్గా చూసుకుంటారు. 2 days టీచర్స్ ఉండరు, డ్యూటీ టీచర్స్ మాత్రమే 2 డ్యూటీ టీచర్స్ ఉంటారు, 4 డ్యూటీ టీచర్స్ ఉంటారు. సో సండేస్లలో కిట్ ఇన్స్పెక్షన్ కొంచెం